శ్రీశైలం ప్రాజెక్ట్ లింగాలగట్టు గ్రామం అండి. మా పాప జూనియర్ కాలేజీ ఫస్ట్ ఇయర్, బైపీసీ స్టూడెంట్. రాత్రి 12:30 గంటలకు నైట్ ఇన్సిడెంట్ జరిగింది. మా పాప మీద హత్యాయత్నం జరిగింది. మధ్యరాత్రి వచ్చి 12:30 1 గంట టైంలో మా పాప మీద హెయిర్ కట్ చేసి కత్తితో దాడి చేసి మరి చేతిని కట్ చేసి వెళ్ళారు. ఎవరని తెలియదు. అయితే మాకు ఉదయం 11:30 వరకు కూడా, మాకు మధ్యాహ్నం 10, 11, 12 గంటల వరకు కూడా ఈ సంగతి తెలియదు. మా పాప ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి చెప్పడం ద్వారా మాకు ఈ విషయం తెలిసింది. మేము వెంటనే ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే, లేదు సార్ విచారిస్తున్నాము, చూస్తున్నాము, మాట్లాడుతున్నాము అన్నాడు. అంటే ఏంటి ఇది, ఎంతవరకు ఇది సిచ్యువేషన్ వెళ్ళిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే రాత్రి 12:30కి జరిగితే మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇంతవరకు ఉన్నారంటే కారణం ఏంటి? దాని మీద కొన్ని లెటర్స్ కూడా ఉన్నాయి. ఐ విల్ కిల్ యూ, నువ్వు ఎలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, నువ్వు మాకంటే లేట్గా జాయిన్ అయ్యావు, నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, నువ్వు చదవకూడదు, నీకు మార్క్స్ తక్కువ రావాలి, నీకు ఈసారి మార్క్స్ ఎక్కువ వస్తే నేను ఏం చేస్తాను చూడని 2 లెటర్స్ కూడా ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి. ఈ విధంగా ఈ విధంగా జరుగుతుంటే యాజమాన్యం ఏం చేస్తుంది ఏం తెలియట్లేదు. మాకు న్యాయం జరగాలి సార్. ఎందుకంటే ఎవరు చేశారో వాళ్ళు బయటకు రావాలి. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళను మాకు అప్పచెప్పాలి. ఇది మేము కోరేది. ఇప్పుడు అమ్మాయి చదువుతుంది, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, బైపీసీ ఫస్ట్ ఇయర్. అమ్మాయిని ఎవరు భయపెట్టారు? వాళ్ళ తోటి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, అంటే స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. లెటర్లు వాళ్ళు రాశారండి. లెటర్లు ఏమని రాశారంటే, పాప ఫస్ట్ వచ్చింది, అంటే లేటుగా జాయిన్ అయింది పాప ఫస్ట్ వచ్చింది, ఈసారి ఇలానే నువ్వు ఫస్ట్ వస్తే మాత్రము ఖచ్చితంగా నిన్ను ఐ విల్ కిల్ యూ అని చెప్పేసి ఒక ఫోటో పెట్టి, పాపది చిన్నప్పుడు ఫోటో వాళ్ళు పెట్టుకుంటే ఆ ఫోటో పెట్టేసి దానిపైన ఐ విల్ కిల్ యూ అని రాసినారు. రెండు కట్ చేసిన తర్వాత ఉదయం మా 10th వరకు ఫోన్ అయితే రాలేదు. అక్కడే మా పాప కూడా ఉండడం వల్ల మా పాప ఫోన్ చేసి చెప్పింది ఇది విషయము, అన్న ఇలా పాపకి కోసినారు. పాప పేరేంటి? బ్లెస్సీ. పాప పేరు బ్లెస్సీ అండి. అది చేయి కోసినారు, ఇట్లా ఇబ్బంది ఉంది, హాస్పిటల్ కూడా ఇప్పుడే పోయొచ్చామన్నారు. మరి మిడ్ నైట్ నుంచి జరిగితే హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అని చెప్పినారు. సో మేము అప్పుడు బయలుదేరి వచ్చినాం. ఒక ప్రిన్సిపల్ ఫోన్ చేసి ప్రిన్సిపల్ అయితే రెస్పాండ్ ఇవ్వట్లేదు. ఫస్ట్ నుంచి అలానే చేస్తున్నాడు. వీడికి వచ్చిన తర్వాత అడిగితే కూడా నవ్వుతున్నాడు. వీడికి వచ్చిన తర్వాత కూడా ఏం సార్ ఏం జరుగుతుంది ఏంటంటే నవ్వుతున్నాడు. రెస్పాండ్ అయితే లేదు. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, లైట్లు లేవు. పైగా ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినారో మీరే చేశారేమో అన్నట్టు మాట్లాడుతున్నారు. మా మీదే అంటున్నాడు. మళ్ళీ మీరే చేశారేమో, మీరే పేరెంట్స్ మీరు హాలిడేస్ కి పోయినట్టు మీరు కావాలని చేసుకున్నారేమో, మీరే కోసుకున్నారేమో అంటున్నాడు. ఎద్దుగులు కట్ చేసి ఉన్నాయి, చేతికి కట్టింది, కొద్దిగా నరం కూడా కట్ అయిపోయేది. నరం కట్ అయితే ఇంకా పెద్దగా అయ్యేది ప్రాబ్లము. నా పేరు బాజీ అండి, ఎస్ఆర్ కాలేజ్ అండి. ఎస్ఆర్ మహిళా గర్ల్స్ క్యాంపస్ లో ఒక అమ్మాయి 3rd ఫ్లోర్ లో ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళేసి అమ్మాయి జుట్టు కత్తిరించి అమ్మాయి దగ్గర నిమ్మకాయలు కట్ చేసి పెట్టి ఒక చాకు అట్లాగే ఒక లెటరు పెట్టడం అనేది జరిగింది. ఆ లెటర్ లో ఏంటంటే నిన్ను చంపుతామని చెప్పేసి పెట్టడం అనేది జరిగింది. ఆ జుట్టు కత్తిరించడంతో పాటు చెయ్యికి సంబంధించి చెయ్యి కూడా కోయడం అనేది జరిగింది. అయితే అమ్మాయి చెయ్యి కోసినప్పుడు కొంచెం బాగా అనిపించేసి ఏడ్చుకుంటే మామూలుగా పెడబొబ్బలు పెడితే పక్కన ఉన్నటువంటి అమ్మాయిలు లేసి అడిచే లోపు పారిపోయినారు. ఇది చాలా నిజంగా విచారించదగినటువంటి విషయం. సిగ్గుతో తలదించుకోవాలా ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం. ఈ రోజు లక్షల రూపాయలు తల్లిదండ్రులు తినక పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాలా, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నటువంటి ఒక ధ్యేయంతో పిల్లల్ని ప్రైవేట్ కళాశాలలో చేర్పిస్తా ఉన్నారు. మరి ఈ రోజు దాదాపు 1,00,000 నుండి 1,50,000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తూ ఈ రోజు అమ్మాయిలకి పటిష్టమైనటువంటి భద్రత లేకుండా, అమ్మాయిలకు సంబంధించినటువంటి ఇది లేకుండా, అలాగే సీసీ కెమెరాలు లేకుండా, ఏమీ లేకుండా కూడా కళాశాలలకు పర్మిషన్ ఇస్తా ఉన్నారు. దీంట్లో ఈ రోజు కళాశాల యాజమాన్యం ఎంతైతే బాధ్యత వహించాలో విద్యాశాఖ కూడా అదే బాధ్యత వహించాలని చెప్పేసి మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరు చేశారు అని చెప్పేసి ఎవరికి తెలియదు, ఏం జరిగిందో మాకు తెలియదు అని చెప్పేసేటువంటి పరిస్థితి. ఆర్ఐఓ గారు కూడా అక్కడికి వచ్చారు. ఆయన మరి చాలా చిన్న ఇష్యూ అండి ఇది అని చెప్తారు. ఇది చిన్న ఇష్యూ కాదు, చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే 3 అంతస్తుల భవనం, 5 అంతస్తులు ఉన్నాయి, 3 అంతస్తుల భవనము. అక్కడికి వెళ్ళాలంటే మాకే చాలా ఇబ్బంది అయింది. మరి ఆ పైకి ఎక్కడి నుంచి వచ్చారు, రావడానికి అవకాశం లేదని చెప్తున్నారు. మరి ఎవరు వచ్చారు? నిన్న మిడ్ నైట్ జరిగింది. ఈ రోజు 4 గంటల వరకు కూడా కనీసం కంప్లైంట్ కూడా చేయలేదు. ఎవరు చేశారు అని చెప్పేసి అంటున్నారు తప్ప ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రోజు కళాశాల యాజమాన్యం మీద ఉంది.
అందుకని చెప్పేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈ రోజు తరచుగా కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటన. అమ్మాయి బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉంది. చాలా పేద కుటుంబం. ఎక్కడో శ్రీశైలం నుంచి తెచ్చి ఎస్ఆర్ కళాశాల బాగుంది, మా అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఇక్కడ కళాశాలలో జాయిన్ చేయడం అనేది జరిగింది. నా పేరెంట్స్ ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నారు. మేము అక్కడ ఉన్నాం కానీ దాదాపు 10 మందినో 12 మందినో తీసుకెళ్లారు. మా పిల్లలు ఆ ఊపిరి ఉంటే ఉప్పమ్ముకొని బతుకుతారు, ఈ చదువుతో సంబంధం లేదు అని చెప్పేసి ఇప్పటికే అమ్మాయిల చదువు చాలా వరకు తగ్గించారు. 10th వరకు 7th క్లాస్ వరకే మాన్పించేస్తా ఉన్నారు. ఎవరో కొంతమంది పిల్లల కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి ధైర్యం చేసి ఇలా కళాశాలలో వదులుతుంటే ఈ రోజు కీచక పర్వం అంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా